ఈరోజు వీడియోలో నేను మీకు మరొక సంభోగ యక్షిణి మంత్రాన్ని తెలియజేస్తాను. ఇంతకుముందు వీడియోలో నేను మీకు సంభోగ డాకిని మంత్రాన్ని తెలియజేస్తాను. చాలా మంది ఇలాంటి విద్యను ఎందుకు చెప్తున్నారు అని కూడా చాలా మంది అడుగుతున్నారు. మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ. ఇది కేవలం విద్య అనేటటువంటిది కేవలం ఏదో ఆ ఒక్క పనికే అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మనకు ఏ మంత్ర అధిష్టాన దేవత అయినా సరే మీకు చాలా కార్యాలు చేసి పెడుతుంది. ఈ యొక్క మంత్రం ఉంది చూసారు, ఈ మంత్రం కూడా మీకు కేవలం భోగాన్నే కాకుండా ఈ మంత్రం మీకు చాలా సుఖాన్ని ఇస్తుంది. మీరు గమనించినట్లయితే ఈ మంత్రాన్ని అధిష్టాన దేవతను కనుక ప్రసన్నం చేసుకున్నట్లయితే వాడికి రాజ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అంటే పోయినటువంటి రాజ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. అంటే పూర్వకాలంలో రాజ్యాలు తెచ్చిపెట్టేది అనుకోండి, ఇప్పుడున్న కాలంలో ఏమైనా పదవులు ఉంటాయి కదా, ఉన్నత పదవులకు వెళ్ళాలంటే ఆ ఉన్నత పదవుల్ని అనుగ్రహిస్తుంది. అలాగే చివరికి మీకు శరీరం విడిచిపెట్టిన తర్వాత స్వర్గ ప్రాప్తిని కూడా కలిగిస్తుంది. అంటే మీరు ఆలోచించండి, మీకు చాలా రకాలుగా ఏ కార్యాన్ని అయినా చేసి పెడుతుంది ఈ యొక్క మంత్రాధిష్టాన దేవత అనమాట. కాకపోతే మనకు అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. దీని అర్థం మీరు గమనించినట్లయితే మంత్రాన్ని కూడా మీరు ఇక్కడ పరిశీలించినట్లయితే ఆ మంత్రంలో కూడా మీకు కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మంత్రాన్ని చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ మంత్రాన్ని చూడండి, ఈ మంత్రాన్ని పరిశీలించండి బాగా మీరు. ఇక్కడ ఈ మంత్రంలో కూడా మనకు చాలా విషయాలు ఇక్కడ స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. అంటే ఈమె మీకు చాలా కార్యాలు చేసి పెడుతుంది, అలాగే చాలా తోడుగా చాలా అండగా కూడా మీకు ఉంటుందని ఈ మంత్రంలోనే మనకు చూసినట్లయితే కాస్త గమనించినట్లయితే అర్థమవుతుంది. అయితే ఈ మంత్రాన్ని చేసే విధానం చూసినట్లయితే మీరు గమనించండి, మర్రి చెట్టు ఉంటుంది కదా, మర్రి చెట్టు ఆ యొక్క మూలం, ఆ మర్రి కూడా ఏదో చిన్న మర్రి కాకూడదు, మంచి పెద్ద మర్రి ఉండాలి. వటమూలం అంటే చాలా పెద్దదైనటువంటి మర్రి చెట్టు. ఆ యొక్క మర్రి చెట్టు వద్ద కుంకుమ, కేసరాలు ఇటువంటి వాటితో ఒక పుత్తలి అంటే ఒక బొమ్మని తయారు చేయాలి. ఆ బొమ్మ లోపలికి ఈ యొక్క దేవతని ఆవాహన చేసి దాన్ని మీరు పూజ చేయవలసి ఉంటుందన్నమాట. అలా పూజ చేసి ఆ యొక్క మర్రి చెట్టు కింద మీరు జపం ప్రారంభించవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా జపం చేసినట్లయితే మీకు ఈ యొక్క మంత్రాధిష్టాన దేవత అనుగ్రహించడం జరుగుతుంది. అయితే మనకు ఈ యొక్క అంటే ఈ విద్య గురించి చాలా చోట్ల చెప్పారు. కొన్ని చోట్ల ఒక్కొక్క రకంగా చెప్పడం జరిగింది అనమాట. కొన్ని చోట్ల కేవలం మంత్రాన్ని ఇస్తారు, కింద దాని యొక్క విధానాన్ని తెలియజేశారు. కొన్ని చోట్ల దాని విధానాన్ని తెలియజేస్తారు. అయితే మీరు గమనించాల్సిన ఒకటి ఉంది, ఒక సంభోగ యక్షికి సంబంధించినట్టు ఈ యొక్క మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా రకాలుగా ఉన్నాయి. ఇది నేను చెప్పినటువంటి ఈ యొక్క మంత్రం కాస్త పెద్దగా ఉండవచ్చు, కానీ ఇలాంటి మంత్రాలు ఇంకా ఉన్నాయి మనకు. అంటే ఇంకా చాలా దేవతలు ఇలా ఉన్నారు అని మీకు అర్థం అనమాట. అయితే ఈ మంత్రాన్ని చేసేవారు మాత్రం ప్రత్యేకించి మర్రి కింద చేయాలన్నమాట. మర్రి కింద చేయాలి. ఆ దేవతకు ప్రతిరోజు మీరు ఈ యొక్క బొమ్మ ఏదైతే ఉందో ఆ బొమ్మను పూజించాల్సి ఉంటుంది. బొమ్మను పూజించి రోజు రాత్రి మంత్ర జపం చేయవలసి ఉంటుంది. జప సంఖ్య ఇక్కడ ఖచ్చితంగా అయితే చెప్పలేదు. ఇది చేయాలనుకునే వారు మాత్రం దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఎవరైనా తెలిసినట్లయితే వారిని అడిగి కనుక్కొని చేసినట్లయితే చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది, ఏ దేవత అయినా సరే మొదట మీరు మంత్రాన్ని ప్రారంభించిన తర్వాతకి మొదట ఏమనిపించకపోవచ్చు, కానీ ఆ మంత్రం యొక్క తీవ్రత ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ సమయంలో మీకు చాలా విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. అవి మీరు గమనించగలిగినట్లయితే ఇక మీరు మంత్రాన్ని ముందుకు పోలేరు ఇక. ఎందుకంటే అవి మిమ్మల్ని భ్రమపరుస్తూ ఎలాగో అలా మిమ్మల్ని తప్పించే ప్రయత్నం చేస్తాయంటే ఆ యొక్క ఏదైతే మంత్రం ఉందో ఆ జప సంఖ్యను ఆపే ప్రయత్నం చేసేలా ఉంటాయన్నమాట. చాలా వరకు ఇక ఆటంకాలు కల్పించే విధంగా ఉంటాయనుకోండి మీరు. అలాగే భ్రమలు కూడా కలిగిస్తూ ఉంటుంది మంత్రాధిష్టాన దేవత. చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇలా చాలా చేస్తుంది ప్రయోగాలు. వాటిని అన్నింటినీ తట్టుకొని నిలబడతాడు ఎవడైతే ఉంటాడో వాడిని అనుగ్రహిస్తుంది అనమాట. అయితే ఈమె మీకు ఏం చేస్తుంది ప్రధానంగా అంటే మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. తోడుగా ఉండి మీకు అన్నిటినీ తెచ్చి పెడుతుంది. మీరు ఏదైనా కోరినట్లయితే ఆ వస్తువుల్ని కూడా తెచ్చిపెడుతుంది. మీరు అడగాలే కానీ మీకోసం ఏదైనా చేస్తుంది. అలాగని మీరు ఒకవేళ అధర్మబద్ధంగా కానీ ఏవైనా కోరికలు కోరినా లేదా అధర్మబద్ధంగా మీ యొక్క ధోరణి ఉందనుకోండి, అప్పుడు ఏ మంత్రాధిష్టాన దేవత అయితే ఉందో ఆమె కొన్ని రోజులకు పూర్తిగా దూరం అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఒక విద్యను సిద్ధింపచేసుకొని ఆ విద్యనిక ఎలాగో చెప్తే చేస్తుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని మొత్తం వేరేలా అంటే వారి యొక్క స్వార్థానికి ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలా చేయడం ద్వారా చాలా ప్రమాదాలు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు గమనించినట్లయితే ఇలాంటి కథలు మనకు చాలా చెప్పడం జరుగుతుంది. వాటిలో ఒక వ్యక్తి ఏమవుతుంది అంటే ఈ మధ్య అంటే కొన్ని రోజుల కింద అనమాట ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కాకపోతే ఆయన పూర్వజన్మలో ఉపాసకుడు, మంచి ఉపాసకుడు అనమాట. అంటే మంత్రాన్ని మంచిగా సాధించి దాని చేత ఏం చేస్తాడు అంటే స్వార్థానికి ఉపయోగించుకోవడం ద్వారా ఆ మంత్రశక్తి దుర్వినియోగం అయిపోతుంది. మళ్ళీ మరొక జన్మ తీసుకుంటాడు. మరొక జన్మ తీసుకున్న తర్వాతకి ఆయన ఏం చేస్తాడంటే ఆ పూర్వజన్మ వాసన బలం అంటూ ఉంటాం కదా మనం, ఆ వాసన బలం చేత ఆయనకు
మంచి లక్షణాలు అంటే కొన్ని ధర్మ కార్యాలకు సంబంధించి కానీ కొన్ని పెద్దల్ని సేవించేటటువంటి లక్షణాలు కానీ అవి కాస్త మిగిలిపోతాయి ఆయన శరీరం తీసుకున్నప్పుడు కూడా. అయితే ఆయనకు ఏంటంటే ఎవరైనా పెద్దలు వస్తే మంచిగా నమస్కారం చేయడం, గౌరవించడం, వారికి ఏదైనా సమకూర్చాలంటే శ్రద్ధగా దగ్గరికి వెళ్లి సమకూర్చేటటువంటి ప్రయత్నం చేసేవాడు. అయితే ఒకసారి ఏమవుతుంది అనుకోకుండా ఒక వ్యక్తి వస్తాడు, మంచి ఉపాసకుడు. ఆయన వచ్చినప్పుడు ఆయనకు దగ్గర ఉండి మంచి సపర్యలు చేస్తారన్నమాట. సపర్యలు చేసినప్పుడు ఆయన సంతోషించి నాయన నువ్వేం చేస్తావు అంటే, స్వామి నేను ఏం చేయను, నాకు అంటే ఆయన పెద్దగా ఏం చెప్పుకోను అనమాట. నాకేముందా, నాకేం కోరికలు అన్నప్పుడు ఆయన సరే నేను చూస్తే చాలా సంతోషంగా ఉందని చెప్పి నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, దాన్ని నువ్వు సాధన చేయి. దాన్ని చేయడం ద్వారా నీకు ఆ యొక్క మంత్రాధిష్టాన దేవత వశమవుతుంది. ఆ మంత్రాధిష్టాన దేవత ఎప్పుడైతే వశమవుతుందో అంటే ఆ అధిష్టాన దైవం నువ్వేం చెప్తే అది చేసి పెడుతుంది అని చెబుతూ ఆయన ఏం చేస్తాడు అంటే ఈయన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తాడు. ఆయన నాయన నువ్వు పూర్వజన్మలో మంచి ఉపాసకుడివి, కాకపోతే ఇప్పుడు నీకు ఆ శక్తి లేదు, గ్రహించే శక్తి లేదు కనుక నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాకపోతే నీ యొక్క దుర్బుద్ధి ఏంటిదంటే నీకు ఉండేటటువంటి ఒక గుణం, నువ్వు పూర్వజన్మలో కూడా మంచి సాధన చేసి తీరా అది ఫలితాన్ని ఇచ్చిన తర్వాత అంటే సిద్ధించిన తర్వాత దాన్ని నీ యొక్క స్వార్థం కోసం వినియోగించుకొని నువ్వు పతనమైపోయి మళ్ళా ఇలా పుట్టాల్సి వచ్చిందయ్యా. ఈసారి కూడా అలాగే చేస్తే ఇంకా నువ్వు చాలా తీవ్రమైనటువంటి స్థితిలోకి వెళ్తావు కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, అయ్యా సరే అయ్యా మీరు ఎలా చెప్తే అలా నాకు ఎలా తెలుస్తుంది, మీరు చెప్పారు కదా అది నిజమే అయి ఉంటుందని ఆయనకు నమస్కారం చేస్తే ఈయన ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేసినప్పుడు ఆ యొక్క మంత్రాన్ని స్వీకరించి ఆయన నియమాలు చెప్తారు అనమాట. ఎలా చేయాలి, ఎలా ఏ విధంగా దీన్ని ఉపాసన చేయాలని చెప్పినట్టు వాటిని అన్నింటినీ ఖచ్చితంగా ఆ విధానాలతోనే అంటే ఆచరిస్తాడు. ఎందుకంటే ఈయనకు పూర్వజన్మ ఆల్రెడీ వాసన బలం ఉంది కనుక, ఆ యొక్క జ్ఞానం ఉంది కనుక అది కూడా ఎలా ఉంటుందంటే శరీరం కూడా పూర్వజన్మ వాసనా బలాన్ని బట్టి ఆ కోరికలు కూడా లేదా ఆ యొక్క ఓపిక కూడా అతనికి వస్తుంది అనమాట. మీరు గమనించండి, చాలా మంది మీరు చూసినట్లయితే ఇప్పుడు కూడా మీరు చూడండి, నా వీడియో చూస్తున్న వారిలో కూడా మీకెందుకు ఈ ఆలోచన వస్తుంది? నా వీడియోస్ మీరు సహజంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటటువంటి ఈ ఛానల్స్ చాలా ఉన్నాయి, టీవీలో చాలా షోస్ వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు నా వీడియోస్ ని మీకు ఎలా అర్థం అవుతున్నాయి, మీరు ఎలా చూస్తున్నారు అంటే మీకు ఎక్కడో ఉంది పూర్వజన్మలో వాసన బలం. అంటే పూర్వజన్మలో కూడా మీకు మంత్రశాస్త్రం పైన కానీ, దేవతల పైన కానీ, ఈ యొక్క మంత్ర విద్యల పైన కానీ విశేషమైనటువంటి ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు, మరో జన్మ తీసుకున్నారు. ఇప్పుడు ఈ జన్మలో కూడా వాటి అందు ఆసక్తి ఉండడం ద్వారా నేను చెప్పేటటువంటి విషయాలు కానీ లేదా నాలాంటి వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు ఎవరైనా మంత్రశాస్త్రం సంబంధించి కానీ దేవతలకు సంబంధించి కానీ ఏమైనా చెప్తూ ఉంటే మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఆసక్తి ఏమైనా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మీరు చూడండి, మీకు ఇలాంటివి విన్నప్పుడు అవి చాలా తొందరగా మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి. అంటే ఒకసారి వినగానే మీకు అవి గుర్తుండిపోతాయి. అదే మీరు ఇలా ఇవి కాకుండా వేరే ఏదైనా చదువుకు సంబంధించి కానీ లేదా ఏదైనా కోర్సుకు సంబంధించి కానీ మీరు దాంట్లోకి వెళ్ళి ఎంత చదివినా ఎంత విన్నా మీకు అవి ఎక్కవు తలకు. కారణం ఏమిటి అంటే మీ యొక్క బుద్ధి దీని యందు విశేషమైనటువంటి ఆసక్తి కలిగి ఉంది. మంత్రశాస్త్రం కానీ, దేవతల పట్ల ఉండేటువంటి కథలు కానీ, పురాణ కథలు కానీ, అందుచేత మీరు అవి ఒక్కసారి వినగానే మీకు వెంటనే అది మైండ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. మీరు అలా కాకుండా మీరు ఇతరమైనటువంటి విషయాలు ఏవి చదివినప్పటికీ కూడా మీరు పట్టినా అవి మీ తలలోకి ఎక్కవు. కారణం ఏమిటంటే అదే వాసన బలం అని చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. వాని యొక్క వాసన బలాన్ని బట్టి వాని బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది. ఆ బుద్ధి కూడా దేన్ని గ్రహించాలో దాన్నే గ్రహిస్తుంది. పూర్వజన్మలో వాడు దేని మీద ఆసక్తి ఎక్కువగా పెంచుకున్నాడు దాన్ని తొందరగా గ్రహిస్తుంది అని దాని అర్థం అనమాట. ఈ ఆ మంత్రాన్ని చేస్తే శ్రద్ధగా చేయడం చేత ఆ మంత్రాధిష్టాన దేవత వశమవుతుంది. వశమైన తర్వాతకి ఆయన ఏం చేస్తాడు అంటే ఆ స్వర్గలోకంలో ఉంటాడు కదా, స్వర్గలోకంలో ఉండేటటువంటి వ్యక్తి అనమాట. ఒక శక్తి ఏదైతే ఉందో అది ఆవాహన ఈయనకు వశమైపోయి ఈయన ఏదైనా చెప్తే అది చేసి పెట్టేది. పలానా వస్తువు ఉంది, ఆ వస్తువు తీసుకొచ్చి నాకు అంటే తీసుకొస్తాడు. అంటే కట్టుబడ్డాడు కదా, మంత్రాధీనంతు దేవత అని మనకు చెప్తారు. అంటే ఎంత గొప్ప దైవమైనా సరే మంత్రం చేస్తే ఆ మంత్రానికి వశం అవుతాడు. ఆ తర్వాతకి ఆ వ్యక్తి ఏం చెప్తే అది చేస్తాడు అని దాని అర్థం అనమాట. అయితే ఇది మీరు గమనించాలి. ఇక్కడ ఈయన ఏం చేసిన పొరపాటు ఏంటంటే ఈయన ఆ తర్వాతకి దొంగతనాలు మొదలు పెడతాడు. ఏం చేస్తాడు అంటే చాలా చోట్లకు వెళ్తూ ఉంటాడు, వెళ్ళి ఏదైనా మంచి నచ్చినటువంటి వస్తువుని చూస్తాడు, తన ఇంటికి వెళ్తాడు. ఆ వస్తువుని చూస్తాడు, దాన్ని పట్టుకుంటాడు, అటు ఇటు తిప్పుతాడు, అలా ఇలా చూస్తాడు, అలా పెట్టేస్తాడు, తన దారిన తాను వచ్చేస్తాడు. ఇక రాత్రి కానీ లేదా తన ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ప్రశాంతంగా కూర్చొని మంత్రాధిష్టాన దేవతను పిలుస్తాడు. పిలిచి నేను పలానా వస్తువుని చూసాను, ఆ వస్తువుని తీసుకుంటా అంటాడు. వీళ్ళు ఎక్కడో అక్కడ తలుపులు వేసుకొని పోతారు కదా, వెళ్ళిపోయేసరికి అది ఆ వస్తువు తీసుకొస్తుంది మంత్రాధిష్టాన దేవత ఇంట్లో పెడుతుంది. అలా మంచి సంపద గడిస్తాడు. సంపద గడించిన తర్వాతకి ఇక ఈ బుద్ధి అలాగే మారిపోతుంది. అది ఒక వ్యసనం కింద మారిపోయి ఎక్కడికి అయినా వెళ్తే చూస్తాడు, మంచి విలువైనటువంటి వస్తువుని చూడడం, దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పడం, అక్కడ పెట్టేసి బయటికి రావడం, ఇంట్లోకి వెళ్ళి ఆ వస్తువుని తీసుకొని రా అని చెప్పేసరికి ఈ యొక్క మంత్రాధిష్టాన దేవత వెళ్ళడం, ఆ వస్తువుని తీసుకొని రావడం, ఇలా జరుగుతుంది అనమాట. ఈ విధంగా చాలా దూరం వెళ్ళిపోతుంది ఈ యొక్క విపరీత తత్వం. దాంతో విశేషమైనటువంటి కాస్ట్లీ వస్తువులన్నీ తెచ్చేస్తాడు. తెచ్చేసి ఇక భోగాల వైపుకు వెళ్తుంది ఈయన యొక్క